కేటీఆర్ నిన్న రేవంత్ రెడ్డిను బండి సంజయ్ కలిసి వస్తే నేను చర్చకి సిద్ధం అని ప్రకటించేది. సీఎం రమేష్ వీళ్ళు కలిసి వస్తే చర్చకి సిద్ధం అన్న దాని మీదన ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. 10 ఏళ్ల కేటీఆర్ అవినీతి మీద సాక్ష్యాలతో మేము చర్చలకు వస్తాము. ఎవరైతే ఈ ఆరోపణలు చేసినటువంటి సీఎం రమేష్ తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు కదా, ఆయన్నే తీసుకుని వస్తాము. కేటీఆర్కి చర్చలకి సిద్ధమేనా, సాక్ష్యాలు కూడా తీసుకుని వస్తాము అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. సీఎం రమేష్నే తీసుకొస్తాము అన్నటువంటిది. 10 ఏళ్ల నుంచి కేటీఆర్ అవినీతికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సీఎం రమేష్ దగ్గర. అవి తీసుకుని వస్తానికి మేము చర్చకి సిద్ధం, కావాలంటే అక్కడ టీవీ ఛానల్లో చర్చిద్దామా లేకపోతే బహిరంగంగా చర్చిద్దామా అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ప్రధానంగా కేటీఆర్కి సీఎం రమేష్ ఆర్థిక సహాయం చేశారు. అలాగే సీఎం రమేష్ వ్యాఖ్యలతో రేవంత్ నడిపిస్తున్నాడు అన్నటువంటిది తప్పు, కావాలంటే చర్చకి సిద్ధం అన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు. చాలా తెలివిగా, అంటే ఒక స్ట్రాటజిక్గా వివరించారు. ఇక్కడ 2 కోణాలు కాంగ్రెస్ ఎత్తుగడకి ఉపయోగపడే విధంగా ఉంది సీఎం రమేష్ వ్యాఖ్యలు. ఎందుకని బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నించారు, తనను అడిగారు అన్నటువంటి కాన్సెప్ట్. అది కాంగ్రెస్ వాళ్ళు క్యాష్ చేసుకోకుండా ఎదురు ఎత్తు వేశారు బండి సంజయ్. అదే సందర్భంలో ఏదైతే కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు అన్నటువంటి వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ మీద విరుచుకుపడడంతో పాటుగా బీఆర్ఎస్ని నడిపే పరిస్థితుల్లో లేకపోవడం వల్లనే కేటీఆర్ దాన్ని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నించారన్నటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మేము బీఆర్ఎస్కి వ్యతిరేకమే అన్నటువంటి పాయింట్ని తీసుకొచ్చారు. అయితే తెలంగాణలో ఎన్డీఏగా పోటీ చేస్తారని భయపడుతున్నారు అన్నటువంటి పాయింట్కి మాత్రం ఆయన స్ట్రాటజిక్గా మాట్లాడకుండా వదిలేశారు. దట్ మీన్స్ సంథింగ్ ఏదో జరుగుతుంది ఢిల్లీ రాజకీయాల్లో తెలంగాణ విషయంలో.